హర హర మహాదేవ్. ఇక్కడికైతే వచ్చేసే మొత్తానికి ఈ ప్రదేశానికి అయితే ఇక్కడైతే ఉన్నాయి శివలింగాలు 5 శివలింగాలుగా పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలుగా. దానికే వచ్చేసాక ఈ ప్రదేశం దగ్గరికి. మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల్ని చంపినందుకు పాండవులు ప్రాయశ్చిత్తంగా కృష్ణుడు చెప్పినటువంటి ఈ ప్రదేశంలో పాండవులు 5 శివలింగాలు అనేవి ఏర్పాటు చేశారు. అందులోని మొదటి శివలింగం అయితే ఇక్కడ ఉంది. ఇంకొక శివలింగం ఇక్కడే 5 శివలింగాలుగా ఏర్పాటు చేశారు. పంచ పాండవులు అనేవారు వాళ్ళ పాప ప్రాయశ్చిత్తంగా ఇలా 5 శివలింగాలు అయితే ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఈ ప్రదేశానికి మేము వచ్చినందుకు చాలా హ్యాపీ. వితౌట్ పొల్యూషన్ మాస్ట్రోతో నేను కలిసి మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. మీరు కూడా మీ జీవితాల్లో సంవత్సరంలో కొద్ది రోజులంతా కేటాయిస్తూ బయట ప్రపంచాన్ని బయట ప్రదేశాలని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. సముద్రం అనేది మామూలుగా అక్కడి వరకు ఆ తెల్ల ఇసుక గట్టు వరకు ఉంటుంది. అట్లాంటి సముద్రము ఇంత వెనక్కి వచ్చేసి ఈ ప్రదేశం కూడా చూడండి కొన్ని గంటలు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. ఇంచుమించు అదిగో ఆ ఫస్ట్ లేయర్ అక్కడి వరకు వచ్చేస్తూ వస్తాయి నీళ్ళు. మామూలుగా సముద్రుడు ఫుల్గా ఉంటే ఇక్కడి వరకు ఇంత లెవెల్లో ఆ రెడ్ మార్క్ వరకు వచ్చేస్తాయి నీళ్ళు. అట్లాంటిది సముద్రుడు ఎంత ఎనికి వెళ్ళిపోయి ఉన్నాడు ఈ ప్రదేశంలో. మొత్తము అంత వెనికి వెళ్ళిపోయాడు సముద్రుడు అనేవాడు. ఈ ప్రదేశం వదిలి మనం వచ్చామని మనమైతే ఈ పాండవులు ప్రతిష్ఠించిన ఈ 5 శివలింగాలు అనేవి ఇక్కడే ఉన్నాయి. అక్కడొక లింగం అక్కడొక లింగం అట్లా 5 శివలింగాలుగా చూడండి సముద్రుడు. ఇక్కడ ఉన్న సముద్రుడు ఇంకొక 1/2 కిలోమీటర్ ఎనిక్కే వెళ్ళిపోయాడు అక్కడి వరకు. ఇలా ఉన్న ఈ ప్రదేశము అప్పటి కాలం ప్రకారం ఇదంతా సముద్రపు ఒడ్డుగా ఉండింటుంది. ఆ ఒడ్డునైతే ఈ 5 పంచ శివలింగాలు అనేవి ఆ పంచ పాండవులు నిర్మించి ఉంటారు. ఇది ప్రెజెంట్ సముద్రం మధ్యన సముద్రపు బీచ్ అంటే ఇక్కడ అలలుగా ఒడ్డే బీచ్. ఇంకా ఎనికి పోతానే ఉండాలి. ఇంచుమించు 1.5 కిలోమీటర్ బీచ్ ఉండే ఏరియా. 1.5 కిలోమీటర్ ఎనికి వచ్చేసాడు సముద్రుడు. ఎక్కడో
బీచ్ ఉండే ఏరియా. ఈ దారి చూస్తుంటే రామసేతు నిర్మాణం లాగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ శివలింగాల దగ్గరికి ఈ ఒడ్డు నుంచి ఈ దారి రామసేతు నిర్మాణం లానే. సముద్రపు బీచ్ దగ్గర ఆడుకుంటా ఉంటారు కానీ సముద్రం లోపల నడవడం ఏంటి, ఎంత కాదంటే ఏంటి అసలుకి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ సంతోషాన్ని చెప్పలేనంత మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది జీవితంలో. మీరు కూడా తప్పకుండా ఎప్పుడో ఒకసారి రండి సముద్రంలో నడిచే ఈ ప్రదేశం దగ్గరికి. అయితే సముద్రపు బీచ్ల్లో కాదు, సముద్రం లోపల నడిచే ప్రదేశం దగ్గరికి. ఇక్కడున్న ఈ ప్రదేశాన్ని చూడలేకపోతే మీ జీవితంలో ఒక గొప్ప మెమరబుల్ మూమెంట్ని కోల్పోయినట్టే. జీవితంలో ఒక గొప్ప మెమరబుల్ మూమెంట్ని కోల్పోయినట్టే. సముద్రం ఇప్పటి కాల ప్రకారం సముద్రం అంత ఎనికి వెళ్ళి రామసేతు లాంటి నిర్మాణంలో నడుచుకుంటా వెళ్ళి అక్కడ పాండవులు ప్రతిష్ఠించిన అప్పటి యుగాల నాటి ప్రతిష్ఠించిన శివలింగాలను చూడటం అంటే మామూలు విషయమా? అన్ని గుట్టల మధ్యన సముద్రుడు ఎనికి వెళ్ళడము, పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలు సముద్ర గర్భం నుండి ప్రతి రోజుకి 2 సార్లు బయటికి రావడము, ఇది వింత కాదంటే మరేంటి? ఇక మనం బయటికి వచ్చేసాం కాబట్టి సముద్రుడు కూడా ఇంకా వచ్చేస్తూ ఉన్నాడు తన యథాస్థితికి. అక్కడైతే ఇంకా వెళ్ళిన భక్తులంతా తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు లేరు. అక్కడ గడ్డ వరకు ఫ్లో అనేది వచ్చేసింది. మరి కొద్ది గంటలలో మొత్తం మళ్ళీ ఫుల్ అయిపోతుంది. రోజుకు 2 సార్లు ఈ విధంగా సముద్రుడు వెనక్కి వెళ్తూ శివలింగాలను బయటికి కనిపించే విధంగా దర్శనమిస్తూ ఉంటాడు. అప్పటి ప్రకారం ఆ చెరువు, ఆ సముద్రం అనేది ఈయనకు బాగానే ఉంటుంది. వాళ్ళు పాండవులు అనేవాళ్ళు ఆ గట్టు పైనే ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఉందో సముద్రపు ఒడ్డు అనేది ఆ కాలంలో అక్కడ ఉండింటుంది. ఆ గట్టు పైన వాళ్ళు అలా నిర్మించి ఉంటారు. వచ్చేసాయి ఈ నీళ్ళు అయితే మొత్తానికి. ఆ ప్లేస్ అయితే కంప్లీట్గా నీటి మట్టం అయిపోయింది. దారిగా అయితే అక్కడ వస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా క్లోజ్ మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 గంటలకే ఇంక మళ్ళీ ఓపెన్గా. అంటే అప్పటిదాకా సముద్రుడు లోపలనే ఉంటాడు, శివలింగం లోపలనే. ఈ విధమైన టైమింగ్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టైమింగ్, ఒక్కొక్క రోజు కాదు ఒక్కొక్క ఇదిగా ఒక్కొక్క టైమింగ్. ఎవరి సంతోషాలలో వాళ్ళు, నేనేమో నా మాస్ట్రోతో నా సంతోషంలో నేను. ఇప్పుడు చూసుకుంటే సముద్రుడు పూర్తిగా వచ్చేసాడు ఈ భాగానికి. అది పూర్తిగా మునిగిపోయింది. ఇంచుమించు 1, 2, 3 లేయర్లు, అది 6 లేయర్లుగా ఉంటే 3 లేయర్లు అనేది మునిగిపోయింది. మిగతా 3 లేయర్లు అనేది కనిపిస్తూ ఉంది. చూడండి మీరు.
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే తప్పకుండా ఈ నిష్కళంక మహాదేవ్ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. ప్రపంచపు వింతలు కాదు, ఇదేనండి ప్రపంచపు వింత అనేది. తప్పకుండా మీ లైఫ్లో కొంత సమయం ఎప్పుడో ఒకసారి కేటాయించుకొని నిష్కళంక మహాదేవ్ ఈ ప్రదేశాన్ని అయితే చూస్తారని ఆశిస్తూ